Yes, sir. Srinivasachari sir, please come to the screen, sir. Please give the experience and testimony of the yourself. Thank you, sir. Please come to the screen. Thank you so much, sir. Thank you so much, sir. Really fantastic morning, sir. Thank you so much, sir. వెరీ గుడ్ మార్నింగ్ డైలీ సార్. నా పేరు శ్రీనివాసాచారి. నేను కూడా చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. ఒక గోల్డ్ వర్క్ చేసుకుంటూ గత 4 ఇయర్స్ నుంచి బిజినెస్‌ని పార్ట్ టైమ్ చేసుకుంటా ఉన్నాం. కానీ ఇందాక మీరు ఏదైతే స్టోరీ విన్నారో, నేనైతే విన్నానో నిజంగా ఫెంటాస్టిక్ అది. దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వర్డ్స్ లేవు. సాకులు లేవు. ఏమంటారు తెలుగులో మాట ఉంది కదా! పని చేసేటోనికి పని దొరుకుతది. తప్పించుకోవడానికి సాకులు దొరుకుతాయని. రాజు సార్, విజయ్ మేడం సక్సెస్ అయినారు అంటే వెస్టేజ్ బిజినెస్ నమ్ముకొని 100% విన్ అయ్యారు. దానికి సంబంధించి ఒక చిన్న మాట చెప్తాను మీ అందరికి. చాలా వాల్యుబుల్ వర్డ్స్ సార్ చెప్పిందైతే. ఆయన ఓన్లీ ఒక స్టార్టింగ్‌లో టోటల్లీ నెగెటివ్. ఎంత నెగెటివ్ అంటే ఘోరంగా నెగెటివ్ ఉండే అతను. అలాంటి నెగెటివ్ పర్సన్ కూడా ఈరోజు వెస్టేజ్ బిజినెస్‌కొచ్చి తన జీవితాన్ని మొత్తం మార్చుకుండంటే కారణం ఏందంటే ఆయన మైండ్ సెట్‌ని ట్యూన్ చేసుకుండు అతను. ఆ నెగెటివ్ నుంచి పాజిటివ్ చేసుకోగలిగిండు. ఆ మైండ్ సెట్ పాజిటివ్ చేసుకోగలిగిండు. దాంతో పాటు నమ్మకం పెంచుకోగలిగిండు. అందుకే అప్లయన్స్ అనే వ్యక్తులు సార్ ఇందాక చెప్పిన త్రిమూర్తులని. ఆ త్రిమూర్తులు అనే వ్యక్తులు చూడండి. అప్లయన్స్ అనే వ్యక్తులు మనకి ఎప్పుడు ఆల్వేస్ దేవునిలాగా మనకు కండ్ల ముందు కనిపించుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు ఆళ్ళు. అందుకే ఈరోజు ఆంజనేయులు సార్ కావచ్చు, శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం సార్ కావచ్చు, దాస్ సార్ గాని, రిమైనింగ్ అప్లయన్స్ గ్రేట్ అప్లయన్స్ అందరూ కూడా ఇక్కడ ఎందుకు చెప్తున్నాం అంటే అప్లయన్స్ పర్ఫెక్ట్ ఇక్కడ. మన డ్రీమ్ స్ట్రాంగ్ ఉంటే 100% మనం ఇక్కడ విన్ అయితాం. ఫస్ట్ మాట. ఇందాక సార్ మాట చాలా బాగుంది. సార్ పేరు బాగుంది రాజు అనే వ్యక్తి. కానీ చూడండి సార్ గత 15 ఏళ్ళు, 16 ఏళ్ల నుంచి అతను చేసిన జాబ్ ఏదైతే ఉందో, ఆ జాబ్‌లో ఈయన వేరే వాళ్ళని రాజు చేయడానికి ఆయన పనిచేసిండు. ఏమంటున్నాం? రాజు అనే వ్యక్తి వేరే వాళ్ళని రాజు చేయడానికి పనిచేసిండు ఆయన. ఈ రోజు వెస్టేజ్ బిజినెస్‌కొచ్చి తన డ్రీమ్స్ కోసం ఆయన వచ్చి ఈ రోజు వెస్టేజ్ బిజినెస్ నుంచి సొంత రాజు అయ్యిండు. ఆ రాజు పేరుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యిండు ఇప్పుడు. కస్టమర్ ఈస్ ద కింగ్ అంటారు బయట కదా! బయట ఎన్ని రోజులు వాడినా కింగ్ కాదు, బొంగ అయితాడు లాస్ట్ రియల్ చెప్తున్నా గాని. కానీ వెస్టేజ్ బిజినెస్‌లో ఆయన ప్రొడక్ట్స్‌ని వాడుకుంటూ, ప్రొడక్ట్స్‌ని అర్థం చేసుకొని ఈరోజు బిజినెస్‌కొచ్చి రియల్ కింగ్ అయ్యిండు ఆయన ఫ్యామిలీకి. వాళ్ళ పేరెంట్స్ చూడండి ఎంత వాళ్ళ పాపలు, వాళ్ళ ఇద్దరు బాబులు సంథింగ్ ఎవరున్నారు. వాళ్ళ కార్‌లో ఎక్కినప్పుడు ఎంత ఆనందం చూడండి ఆ పిల్లలకి. దయచేసి అర్థం చేసుకోండి. ఎవరైతే ఈరోజు డ్రీమ్స్ రాసుకొని మీరు ముందుకు వెళ్తున్నారో నమ్మకంతోని ముందుకెళ్ళండి. సార్ చెప్పిండు 13 ప్లాన్‌లు అప్లయన్స్ వచ్చినా సక్సెస్ రాలేదు. కానీ ఇక్కడ అప్లయన్స్ ఎవరు చూడరిక్కడ. కానీ చెప్పే వ్యక్తిని ఆయన కాన్ఫిడెన్స్‌ని మాత్రమే అబ్జర్వ్ చేస్తారు క్లియర్‌గా. సార్ చెప్పింది ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నీట్ క్లారిటీ చెప్పిండు ఆయన 100%. చాలా వాల్యుబుల్ వర్డ్స్ అవన్నీ. అందుకే మన జీవితంలో వేరే వాళ్ళ డ్రీమ్ కోసం పనిచేస్తారా? మీ సెల్ఫ్ డ్రీమ్ కోసం పనిచేస్తారా అనేది ఒకసారి ఆలోచించండి మీరే. ఈరోజు మా బంగారం షాప్ ఉంది. నేను వర్క్ ఎంత వర్క్ చేసుకున్నా నా డబ్బులు నాకే మిగులుతాయి. నేను ఎవరికీ హెల్ప్ చేయలేను. కానీ వెస్టేజ్ బిజినెస్ ఎందుకు చూజ్ చేసుకున్నామంటే 10 మంది పీపుల్స్ ఎవరైతే నమ్ముకొని వచ్చే వ్యక్తి ఉందో వాళ్ళకి గెలిపిస్తున్నాం క్లియర్‌గా. అదే నా గోల్డ్ వర్క్‌లో నాకు మన వర్కర్స్ ఉంటారు. ఆ బెంగాల్ వర్కర్స్ ఉంటారు. వర్కర్స్ కోసం నేను వర్క్ చేస్తున్నాను క్లియర్‌గా. కానీ వెస్టేజ్ బిజినెస్‌లో వేల మంది పీపుల్స్ ఇంపాక్ట్ చేయగలిగిన. సార్ నోటికెళ్ళి కూడా ఇందాక మాట చెప్పిండు. శ్రీనివాసాచారి కూడా అని ఒక వ్యక్తి చెప్పిండంట. ఎందుకంటే ఎన్నో రకాలుగా మనం ఇక్కడ విన్నింగ్ టీమ్ సర్వర్‌గా చాలా మందికి ఉపయోగపడతా ఉన్నాం. విన్నింగ్ టీమ్ సర్వర్‌గా. నిజంగా చాలా ఫెంటాస్టిక్ స్టోరీ సార్ రాజు సార్. సార్ ఎప్పుడు చూసినా కూడా ఆల్వేస్ స్మైల్ ఇస్తా ఉంటాడు ఆయన. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఆల్వేస్ స్మైల్ ఇస్తాడు ఆయన. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసినాం. ఆ స్మైల్ మీనింగ్ చాలా మీనింగ్ ఉంటది క్లియర్‌గా చెప్పాలంటే. అంటే ఆయన అంత హార్డ్‌ఫుల్ వర్క్ చేసిన వ్యక్తి కాబట్టిగా ఆయన ఇలాంటి గొప్ప అవకాశం రావడం అనేది నమ్మలే ఆయన రియల్‌గా. కానీ ఈరోజు నమ్మిండు. ఆయనను తనను నమ్ముకుండు. ఈరోజు చాలా పెద్ద స్థాయికి ఎళ్ళగలిగిండు. నేను దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తా. అంటే మనం వర్క్ చేసే ప్రాసెస్‌లో రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. నేను రీసెంట్ ఒక 3 డేస్ బ్యాక్ ఒక హోమ్ మీటింగ్ ఎళ్ళినాం. ఏదో సికింద్రాబాద్ స్టోర్‌లో ఉన్న ఆడికెళ్ళి డైరెక్ట్ ఒక ప్లేస్‌కెళ్ళినా. ఆ ప్లేస్‌కెళ్ళినాక హోమ్ మీటింగ్ టైమ్ ఇచ్చినాం. అయిపోయింది ఆల్రెడీ 7:00 వస్తాను. బరాబర్ 7:00 వెళ్ళిపోయాను ఆడికి. లాస్ట్‌కి ఆయన లొకేషన్ పంపించిండు మనోడు. ఒక డౌన్‌లైన్ లొకేషన్ కూడా పంపించిండు. ఆ లొకేషన్ పంపించిన తర్వాత ఆడికి పోయినాక లొకేషన్‌లో ఆయన ఉంటలేడు. ఆయన ఫోన్ రెస్పాండ్ అయితలేడు. లాస్ట్ స్విచ్ ఆఫ్ చేసుకుండు. ఏం చేయాలో అర్థమైతలే ఇంగ. హోమ్ మీటింగ్ ఫిక్స్ చేసిన డౌన్‌లైన్ ఎవరైతే ఉండ్రో ఆ పర్సన్ సార్ సారీ సార్ ఏమనుకోకండి సార్ సారీ సార్ అంటుండు. ఎందుకంటే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్ అని చెప్పిండు. లాస్ట్‌కి ఏమైందంటే నేను చెప్పిన క్లియర్‌గా ఆయన ఫోటో ఏదైతుందో ఆయన కోర్ కంప్లీట్ చేసుకుండు. ఆ కోర్ కంప్లీట్ చేసిన ఫోటో ఉందా గల్లీలో చూపిస్తే ఇలాంటి వ్యక్తి నాకెవరు లేరు అని చెప్పి ఒక వ్యక్తి చెప్పిండు. ఆ గల్లీలో ఆయన 40 ఇయర్స్ నుంచి ఉంటున్నాడంట. ఓన్ హౌస్‌లు మొత్తం. ఆయన చూస్తే చాలా సింపుల్‌గా ఉండు. ఆయన ఏం చెప్తాడు అప్పుడు సరే సార్ ఎవరో పోతే పోనీ ఆయన వదిలేయండి. ఫస్ట్ నాకు ఆ బిజినెస్ ఏందో మాకు చెప్పండి మేము చేసుకుంటాం. మేము ఒక బిజినెస్ పర్పస్ వచ్చినాం సార్. ఈ పర్సన్ కలవడానికి వచ్చినంటే అతను వదిలేయండి సార్. ఫస్ట్ నాకేందో బిజినెస్ చెప్పండి. నేను వేరే కంపెనీలో లక్షలు పెట్టుబడి పెట్టి చాలా లాస్ అయిపోయినా. చాలా మొత్తం మీద పడ్డాయి. అట్లాంటివి నాకు డబ్బులు కట్టిపిచ్చేది అన్నాడు. లేదు సార్ అన్నాడు. కొద్దిసేపు కూర్చున్నాను సార్ కావాలంటే లేదు ఈయనే చెప్పండి సార్ అంటాడు. సరే అని చెప్పి ప్లాన్ ప్రజెంటేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఆయనకి. ఆన్ ది స్పాట్ అతను ఒక 5 నిమిషాలు చెప్పినాక ఫ్లాక్స్ సెల్ డెమో చేసిన తర్వాత అమ్మ ఇంత బాగుంది సార్ బిజినెస్ బాగుంది, క్వాలిటీ బాగుంది అని చెప్పేసి
ఆయనకి ఓన్ స్కూల్స్ 2 ఉన్నాయి ఆయన్ని. అదే గల్లీలో ఓన్ స్కూల్స్, సొంత స్కూల్స్ 2 ఉన్నాయి. 3 బిల్డింగ్స్ రెంట్‌కి ఇచ్చిండు ఆయన అపార్ట్మెంట్స్. అంటే నేను ఎందుకు చెప్తున్నా డియర్ లీడర్స్ అంటే అర్థం చేసుకోండి. మనం ఒక ప్లాన్‌కి పోయినప్పుడు ఆ ప్లాన్ వ్యక్తులు రావచ్చు, రాకపోవచ్చు. కానీ మనం పోయిన కష్టం మాత్రం దేవుడు వేస్ట్ చేయడు. ఆ రోజు అతను ఆ పర్సన్ ఆన్ ది స్పాట్ లాగిన్ అయ్యిండు. అక్కడనే 100 పీవీ ఆన్‌లైన్‌లో బుక్ చేసిండు. చూడండి. అతను ఎవరో నాకు తెలీదు. మనం పోయిన పర్పస్ వేరు. కానీ దేవుడు ఇచ్చిన రిజల్ట్ వేరు నాకు. మన కష్టాన్ని నమ్ముకుంటే జీవితంలో ఎవరు ఆగారు. ఈరోజు రాజు సార్ కూడా అదే చేసిండు. చెప్పుకుంటూ పోయిండు. కొంతమంది తెలిసినోళ్ళు వచ్చారు. కొంతమంది రాలేదు. కొంతమంది రాలేదు. కానీ ఆయన డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆయన చెప్పుకుంటూ పోవడం వల్ల, నమ్మకంతోని ముందుకెళ్ళడం వల్ల ఈరోజు యూసీడీగా 2,56,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుండు. ఎంత వండర్‌ఫుల్ చూడండి ఒకసారి. ఈ అవకాశం అనేది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఉంది. మిమ్మల్ని మీరు ఎవరైతే గట్టిగా నమ్ముకుంటారో ఖచ్చితంగా విన్ అయితారో 100% ఇది ఫ్యాక్ట్ ఇది. జస్ట్ మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. చాలా బిగ్గెస్ట్ స్థాయికెళ్ళగలుగుతారు. ఖచ్చితంగా డీయూసీడీ అనే మినిమమ్ డ్రీమ్‌తోని ఖచ్చితంగా రండి. ఏదో బ్రాంజు, సిల్వరు, ఈ స్టారు కాకుండా పెద్ద పెద్ద పిన్స్ కోసం రండి. చిన్న చిన్న డ్రీమ్ కోసం అయితే వెస్టేజ్ కాదు. వెస్టేజ్ అనేది చాలా మహాసముద్రం. మన గౌతమ్ బాలి సార్ కూడా మనకు రీసెంట్‌గా చెప్పిండు లాస్ట్ మంత్. మీరు 1,00,000 కోసం, 5,00,000 కోసం, 10,00,000 కోసం వెస్టేజ్‌ని చూజ్ చేసుకోకని చెప్పిండు సారు. మినిమమ్ 20,00,000 కోసం అయితేనే వెస్టేజ్ బిజినెస్‌లో సీరియస్‌గా వర్క్ చేయి అని చెప్పిండు సారు. మినిమమ్ 20,00,000 అంటే సార్‌కున్న సార్ విజనరీ ఎంత ఉంది. కానీ మన విజనరీ కూడా మనకు సెటిలిస్టు 5,00,000, 10,00,000 కోసం ప్లాన్ చేసుకుంటే బావుంటది కదా! మంత్లీ. అట్లా ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా చాలా బిగ్గెస్ట్ స్థాయిలో ఉంటారు. దీనికి నేను ఓపికకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఇందాక నేను ఆల్‌మోస్ట్ ఆల్ ఒక ముందు కనెక్ట్ అయినా కొంచెం రెడీ అయితుండే ప్రాసెస్‌లో 6:15కి మళ్ళా కనెక్ట్ అయినా. రీస్టార్ట్ చేసిన. అప్పటికే 1000 ఫుల్ అయిపోయారు అప్పటికే. మళ్ళా స్టార్ట్ చేసినా రాలేదు. 1000 పీపుల్స్ ఫుల్ అని చెప్పిర్రు. మళ్ళా స్టార్ట్ చేసినా, మళ్ళా ట్రై చేసినా. ఒక 5 సార్లు, 6 సార్లు ట్రై చేసినాక అప్పుడు దీంట్లో కనెక్ట్ అయినా. ఎంబడే దాస్ సార్ నాకు హోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నంటే, మనం ఓపికతోని ఏదైనా ట్రై చేస్తూ ముందుకెళ్తే నమ్మకంతోని ఖచ్చితంగా కనెక్ట్ అయితా. నేను ఒకసారి కనెక్ట్ అయినా. 1000 మెంబర్స్ ఫుల్ అయ్యారని చెప్పేసి యూట్యూబ్‌లో కనెక్ట్ కావచ్చు. కానీ అది గాదు. నాకు ఇందులోనే కనెక్ట్ కావాలా. అట్లా కమిట్మెంట్‌తోని మనస్ఫూర్తి నమ్మిన గాబట్టే ఈరోజు ఇప్పుడు నేను మీకు ముందల మాట్లాడగలుగుతున్నా క్లియర్‌గా. ఏదున్నా ట్రై అండి. మన సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ట్రై. ట్రై అనే వర్డ్ చాలా ఇంపార్టెంటు. ట్రై చేయడం ఇంపార్టెంటు. ఈరోజు సార్ కూడా మంచి మంచి కొటేషన్ కూడా చాలా మంచిగా పెట్టిండు. చూడండి ఆహ్, గ మన గౌతమ్ బాలి సార్ చెప్పిన మాట. "నువ్వు రాజువైతవా, బానిసైతవా నీ చేతిలో ఉంది." ఈరోజు ఎవరైతే నా మాటలు వింటారో కొత్త వాళ్ళు గాని, పాత వాళ్ళు గాని, మీరు హై డ్రీమ్, పెద్ద డ్రీమ్ పెట్టుకోండి. పెద్ద డ్రీమ్ కోసం పని చేయండి. ఓపికతోని పని చేయండి. నమ్మకంతోని పని చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు ప్లాన్స్‌కెళ్ళండి. ఎవరొచ్చినా రాకున్నా మాకు సంబంధం లేదు. చెప్పుకుంటూ పోదాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం 100% చాలా అనుకున్న స్థాయికి 100% ఎళ్తాం. ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బలైతే ఎళ్ళాం ఖచ్చితంగా. నమ్మకంతోని పోతేనే పనెళ్తాం. ఖచ్చితంగా సక్సెస్ అయితాం. ఓకేనా? ఖచ్చితంగా థాంక్ యూ సో మచ్ మై గ్రేట్ అప్లయన్స్ పురుషోత్తమ దాస్ సార్, పూర్ణిమ మేడం అండ్ శ్రీనివాస్ ఒడ్డెమన్ సార్, శివాని మేడం. రిమైనింగ్ గ్రేట్ అప్లయన్స్ అందరూ వాళ్ళందరూ పాదాభివందనం. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయంలో దాస్ సార్ గెలిచిండు. దాస్ సార్ తీసుకున్న నిర్ణయంలో శ్రీనివాస్ ఒడ్డెమన్ సార్ గెలిచిండ్రు. శ్రీనివాస్ సార్ తీసుకున్న నిర్ణయాన్ని నేను నమ్ముకొని ముందుకు రావడం వల్ల, నన్ను నేను ముందుకెళ్ళడం వల్ల ఈరోజు నేను కూడా డీయూసీగా ముందు మాట్లాడుతున్నాను. ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తి వెస్టేజ్‌లో గెలుస్తారు. గెలవకపోవడానికి కారణం ఒకటే వదిలేస్తుర్రంతే. వదిలేస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఫెయిల్యూర్ ఒస్తది. వదిలేయడం అనేది కామన్. కానీ వదిలేసిన వ్యక్తులు పట్టించుకోకండి. వచ్చిన వ్యక్తుల్ని నిలబెట్టండి. మనందరం 1% విన్ అయితాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్ సార్. పురుషోత్తమ దాస్ సార్. రియల్లీ ఫెంటాస్టిక్. మీరున్నందుకు నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉండగలిగినాం. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.